అమ్మాయి ప్రేమ పార్ట్ 31. సర్యు వాళ్ళు అందరూ ఇంటికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి వ్రతం పూర్తి అయి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. రిషి, ఏంటి శ్రావణి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఆశీర్వాదం తీసుకోవా? రిషి మాటతో అందరూ వాళ్ళ వైపు తిరిగి చూస్తారు. అక్కడ శివాని చూసి ఒక నిమిషం ఆశ్చర్యపోయిన అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు. శ్రావణి ఒక్క అడుగు ముందుకు వేయబోయి జగదీష్ను చూసి ఆగిపోతుంది. శివ జగదీష్ ముందుకు వచ్చి, ఏరా, నన్ను మర్చిపోయావా? కనీసం పెళ్ళికి రమ్మని కూడా పిలవలేదు. జగదీష్, అంతగా రావాలనుకుంటే రావచ్చుగా, నిన్ను ఇక్కడ కాదు అనేవాళ్ళు ఎవరున్నారు? శివ, నన్ను క్షమిస్తావా జగ్గు? జగదీష్, రే యదవా, నాకు అసలు నీ మీద కోపమే లేదు, కానీ నన్ను జగ్గు అని పిలిచి నాకు కోపం తెప్పించావు, పో ఇక్కడి నుండి. శివ, అయితే వెళ్ళిపోనా అని ముందుకు వచ్చి జగదీష్ని హగ్ చేసుకుంటాడు. జగదీష్, ఇన్ని రోజులు మాట్లాడకుండా ఎలా ఉన్నావురా? నిన్ను ఎదురుగా చూసినప్పుడు ప్రతిసారి రెండు పీకి మరి మాట్లాడించాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? శివ, మరి అప్పుడే కొట్టచ్చు కదా? జగదీష్ నవ్వుతాడు. శివ, ఏంటి శ్రావణి గారు, మీ ఆయన చెప్తే గాని నాతో మాట్లాడరా? శ్రావణి, శ్రావణి గార యదవ పంది, ఇన్ని రోజులు ఎలా ఉన్నావురా మాట్లాడకుండా? ఒక్కరోజు కూడా గుర్తుకు రాలేదా? పో, నాతో మాట్లాడకు. శ్రావణికి తనని శివ ప్రేమించాడని తెలీదు. శివ, అరే తప్పైపోయింది తల్లి, క్షమించు అని నమస్కారం పెడతాడు. శ్రావణి శివ చేతులు తోసేసి హగ్ చేసుకొని ఏడుస్తుంది. శివ తనని సముదాయించి, తప్పురా, పెళ్లి జరిగింది నీకు, ఒక తోడుంది కదా, నువ్వు ఏడవకూడదు, మీ ఆయనని ఏడిపించాలి. జగదీష్, ఏరా, ఏం నేర్పిస్తున్నావు దానికి? శివ, శ్రావణి బంగారం, వీడు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే చెప్పు, మన స్టైల్లో ఒక కోటింగ్ ఇద్దాం. అందరూ చాలా సంతోషంగా భోజనాలు చేసి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. శంకర్, పంతులు గారు, ఇవాళ రాత్రికి ముహూర్తం బాగుంది అని చెప్పారు. కార్యానికి ఆ ఏర్పాట్లు చూడండి. సర్యు, పెద్దనాన్న, మీరు వాటి గురించి ఆలోచించకండి, మేమున్నాం కదా. సుగుణ, ఏంటే మీరు చేసేది? పెళ్లి కాని పిల్లలు, మీకేం తెలుసు? అన్నిటిలోకి అలా దూరిపోకూడదు. చిన్నపిల్లలు పిల్లల్లా ఉండాలి. రిషి, అమ్మమ్మ, మీ పెళ్ళి అయినప్పుడు మీ వయసు ఎంత? సుగుణ, నాకు 14 ఏళ్ళు, మీ తాతయ్యకు 20. రిషి, అయ్యో అమ్మమ్మ, ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి 25 దాటింది, పైగా చదువుకున్నాం, ఇంకా అందులో తెలియనివి ఏమున్నాయి? సుగుణ, రే బడవ, ఎలా మాట్లాడుతున్నావుడో చూడు అని చెవి పట్టుకుంది. రిషి, అయ్యో అమ్మమ్మ, నొప్పి, వదులు. రఘుపతి, సుగుణ వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా, ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలుసు, వదిలేవన్నీ. అందరూ నవ్వుతూ చూస్తుంటారు. రిషి, ఏరా, నేను ఒక్కడనే ఏమైనా చేశానా? మీరు ఉన్నారుగా, మాట్లాడరేంటి? అర్జున్, మాకు నీ అంత నోటిదొల లేదుగా అందుకు. రిషి, చాలే ఓవర్ యాక్షన్. సర్యు, అబ్బా ఆపండి మీ గోల, పదండి పనులు చూద్దాం. సర్యు బ్యాచ్ అందరూ తోటలోని ఇంట్లో ఏర్పాట్లు చేయటానికి వెళ్ళారు. సర్యు, అభి, రిషి, వైషు, విద్య ఒక రూమ్ని, మిగతా వాళ్ళు ఒక రూమ్ని రెడీ చేస్తూ ఉంటారు. సర్యు డెకరేషన్ చేస్తూ ఉంటే అభి సర్యు వైపు చూస్తూ ఉంటూ పూలన్నీ పక్కకి విసిరేస్తూ ఉంటాడు. రిషి, బావా, నువ్వు మా చెల్లికి లైన్ వేయడం ఆపి పని చూస్తే మంచిదేమో. అభి, నేను సరిగ్గానే చేస్తున్నా బావా. రిషి, అవును, కరెక్ట్గా అరేంజ్ చేసిన పూలన్నీ నా మీద విసిరేస్తున్నావు. అభి పిక్కుమొహంతో చూస్తాడు. అందరూ అభి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతారు. సరే సరే పదండి, టైం అవుతుంది. పెద్దవాళ్ళందరూ పిల్లల్ని రెడీ చేసి తీసుకువెళ్ళి వాళ్ళ గదిలో వదిలేసి వచ్చేస్తారు. పిల్లలందరూ మేడపైన మాటలు చెప్పుకుంటూ కూర్చుంటారు. విరాట్ వాళ్ళ గది. విరాట్ రూమ్లో బెడ్పై కూర్చొని ఉంటాడు. అఖిల పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వచ్చి గడియ పెట్టి అలానే నిలబడుతుంది. విరాట్ అఖిలను చూసి అలానే తన దగ్గరికి వస్తాడు. విరాట్, బంగారం, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అఖిల అందంగా సిగ్గుపడుతూ తల దించుకుంది. విరాట్, అయ్యో బాబోయ్, ఎంత అందంగా సిగ్గుపడుతున్నావో అని దగ్గరికి తీసుకుంటాడు. అఖిల, విరాట్ గారు పాలు అని చేతికి పాలిస్తుంది. విరాట్ అని పాల గ్లాస్ తీసుకొని కొంచెం తాగి అఖిలకి తాగిస్తాడు. విరాట్, ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? అఖిల తల దించుకొని ఉంటుంది. విరాట్, బంగారం, నీ బుగ్గలో ఉంటే ఎంత ఎర్రగా ఉన్నాయో అని కొరుకుతాడు. అఖిల, అబ్బా ఏంటి విరాట్ గారు అలా కొరికారు అని బుంగమూతి పెడుతుంది. విరాట్, నువ్వు అలా ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇంత క్యూట్గా ఉంటే ఇలానే కొరకాలనిపిస్తుంది అని అఖిలని దగ్గరికి తీసుకుంటాడు. అలా ఆ రాత్రి వాళ్ళు ఆనందంగా ఒకరికి ఒకళ్ళు విడదీయలేని అంత దగ్గర అవుతారు. జగదీష్ వాళ్ళ గది. జగదీష్, ఏంటి మేడం ఇదంతా సిగ్గే? శ్రావణి,
బావా ఇదిగో పాలు తాగు. జగదీష్ నాకు వద్దు నువ్వే తాగు. శ్రావణి అయ్యో బావ పాలు తాగాలంట అని అంటుంది. జగదీష్ అవునా ఇంకేం చెయ్యాలంట నేను చెప్పనా అని. శ్రావణి బావా నువ్వు ఇలా మాట్లాడితే నేను బయటకు వెళ్ళిపోతా. జగదీష్ ఒసేయ్ ఇంతకు ముందులా కాదే ఇప్పుడు మనకి పెళ్ళయింది. ఇప్పుడు ఇలానే ఉండాలి. మొద్దు అని తలపైన చిన్నగా తడతాడు. శ్రావణి బావా ఎందుకు కొడుతున్నావు? జగదీష్ అవును ఇప్పుడు కొడుతూ టైం వేస్ట్ చేయకూడదు కదూ అని శ్రావణి నడుం పట్టుకొని దగ్గర లాక్కొని తన మెడ వంపులు ముద్దు పెడతాడు. శ్రావణి బావా జగదీష్ ఏంటి మాటలు తడబడుతున్నాయి అని శ్రావణిని ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేస్తాడు. మన సూర్యగారి ఎంట్రీతో అఖిలకి మెలకువ వచ్చి లేవటానికి ప్రయత్నిస్తుంది. కానీ తన గుండెలపై విరాట్ ఆదమర్చి నిద్రపోవడం చూసి తనని పక్కన పడుకోబెట్టి నుదుటిపైన ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. తను అద్దం ముందు తల తుడుచుకుంటూ ఉంటుంది. అఖిల గాజుల సౌండ్కి విరాట్ నిద్ర లేచి అలా అఖిలని చూస్తూ ఉంటాడు. అద్దంలో విరాట్ని చూసిన అఖిల లేచారా వెళ్ళి స్నానం చేయండి నేను కాఫీ తీసుకొని వస్తాను. విరాట్ అలాగే బంగారం అని అఖిలని కిస్ చేసి స్నానానికి వెళ్తాడు. అఖిల కిందకు వెళ్ళిపోతుంది. జగదీష్ తనని గట్టిగా పట్టుకొని పడుకొని ఉన్న శ్రావణిని అలానే చూస్తూ ఉంటాడు. శ్రావణికి మెలకువ వచ్చి జగదీష్ వైపు చూసి ఏంటి బావా అలానే చూస్తున్నావు? జగదీష్ ఏమోనే చాలా అందంగా కనిపిస్తున్నావు. శ్రావణి చాలే బావా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి లేచి తనని తాను చూసుకొని మళ్ళీ దుప్పట్లో దూరి కింద పడి ఉన్న తన బట్టల వైపు చూస్తుంది. జగదీష్ వెళ్ళు ఫ్రెష్ అయ్యి రాపో. శ్రావణి చీ పోవ బావా ప్లీజ్ నాకు సిగ్గుగా ఉంది నువ్వు వెళ్ళు. జగదీష్ ఇంకా సిగ్గేంటి? అంత జరిగిన తర్వాత కూడా శ్రావణి బావా అసలు సిగ్గులేదు నీకు ఎలా మాట్లాడుతున్నావో చూడు. జగదీష్ ఏమోనే నీ దగ్గర నాకు సిగ్గైతే రాత్రి పోయింది. నీకు ఇంకా పోలేదు నేను పోగొడతాను రా రా అని తన ముచ్చట్లు ముద్దుగా తీర్చుకుంటాడు. కిందకి వచ్చిన కొత్త జంటలను అందరూ ఆట పట్టిస్తారు అబ్బాయిల గ్యాంగ్. రిషి ఏంటి బావా ఏంటి అంత టల్గా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. వైషు రాత్రి నిద్రపోయి ఉండడు ఏం బావా? రిషి ఏం బావా మా చెల్లిని వదిలి రాబుద్ది కావట్లేదా? జగదీష్ రే మీకు నేనే కనిపిస్తున్నానా? మీ అన్నని కూడా అడగండి. వైషు మా అన్నయ్యని ఏమడుగుతాంలే అసలే అమాయకుడు. నీకులా కాదు కదా. చెప్పు చెప్పు హిట్టా ఫ్లాపా? జగదీష్ రే చంపేస్తాను మిమ్మల్ని. రిషి బావా ఇంతగా కోప్పడుతున్నాడు అంటే ఫ్లాప్ ఏమోరా. వైషు అయ్యో అవునా బావా సారీ. జగదీష్ రే మీ చెల్లి కూడా ఇంత ఇదిగా ఆడుకోలానా? రిషి అయితే కొంచెం ఆడుకుందనుకుంటా. జగదీష్ మీ చెల్లిగా ఎంతైనా అందరూ నవ్వుతూ ఉంటారు. సరియు శివాని తీసుకొని వస్తుంది. శివ ఏరా జగ్గు ఏంటి సంగతి అందరూ తెగ నవ్వుతున్నారు అని అంటాడు. వైషు ఏం లేదు బావా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే వింటున్నాము. సరియు శివ నువ్వు కూడా విను నీకు పనికొస్తాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు కదా. వైషు ఏరా పెళ్ళా మాకు చెప్పలేదు. సరియు ఇంకా సెట్ అవ్వలేదు అదే చేద్దామని చూస్తున్నాం. అభి గారు మీ పెద్ద వాళ్ళతో మాట్లాడదామన్నారు అని కన్ను కొడుతుంది. అభి మనం ఊరికి వెళ్ళక ముందు ఒకరోజు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. రిషి శివ పెళ్లి గురించి అభి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం ఏంటి? సరియు వింధ్యకి సంబంధం అంటే వాళ్ళతోనేగా మాట్లాడాల్సి ఉంటుంది. వింధ్యని శివకి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని అందరూ షాక్ అయ్యి అభి సరియు వైపు చూస్తారు. అందరికీ సరియు వైషుని ఆడుకుంటుంది అని అర్థమవుతుంది. వైషు ఏంటి శివకి వింధ్యని అడగటానికి వెళ్తారా? సరియు అవును శివ తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఇప్పుడు మంచిగా మారాడు. తన కుటుంబానికి తన కష్టంతో పోషించగలడు. ఇంకేంటి? వైషు అంటే వింధ్యకి ఇష్టం ఉండాలిగా. కమల్ లేదు వైషు తను ముందే మాకు చెప్పింది మేము చూపించిన వాడినే చేసుకుంటాను అని. వైషు చెప్పిందా? చెప్పే ఉంటుంది దొంగమోహంది. ఇప్పుడేం చెయ్యాలి అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. సరే పదండి అందరూ ప్యాకింగ్ చెయ్యండి టైం అవుతుంది. వైషు కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అటువైపు నుండి వింధ్య వస్తూ ఉంటుంది. వింధ్య చేపట్టుకొని పక్క గదిలోకి లాగి తనని డోర్కి లాక్ చేస్తాడు. వింధ్య షాక్ అయ్యి ఏంటి వైషు వదిలి నన్ను వెళ్ళాలి. వైషు ఎక్కడికి వెళ్ళేది? అక్కడ మీ అన్న నా చెల్లి కలిసి నీకు ఇంకొకరితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. చూస్తున్నారు. వింధ్య అవునా మరి ఎలా ఇప్పుడు అని అడుగుతుంది. వైషు ఈ పెళ్లి గొడవలో పడి నేను మన విషయం సర్యుకి చెప్పలేదు. ఇప్పుడు ఏమని కూల్ చేయాలి తనని?
వింధ్య, మా అన్నయ్య కూడా నాకేం చెప్పలేదు. వైషు, మీరు చూపించినవన్నీ చేసుకుంటాను అని మాట ఇచ్చావంట కదా. వింధ్య, అంటే అప్పుడు ఏదో ఫ్లోలో అనేశాను. వైషు, నీదేం పోయింది అనేసావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వింధ్య, పోయి అందరికీ చెప్పు మనం ప్రేమించుకుంటున్నామని. వైషు, ఏంటి నేను చెప్పేది నువ్వేం చేస్తావు? వింధ్య, నేను నీ వెనకే ఉంటాగా. వైషు, మా తల్లే వెనక ఉంటావా? వింధ్య, వైషు పద బయటకు వెళ్దాం, ముందు మన కోసం వెతుకుతారు. వైషు, బంగారం కొంచెం ఎనర్జీ అని దగ్గరకు వస్తాడు. వింధ్య, వైషు ప్లీజ్ వదులు. వైషు, మాట్లాడకు అని నుదిటి మీద ముద్దు పెట్టుకొని వెనక్కి జరుగుతాడు. పద వెళ్దామని. సరియు వాళ్ళందరూ హాల్లో కూర్చొని వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వైషు, వింధ్య హాల్లోకి వచ్చి నిల్చున్నారు. వైషు, తాతయ్య నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. శంకర్, ఇప్పుడేంట్రా, ముందు ఊరికి బయలుదేరు, తర్వాత మాట్లాడుకోవచ్చు. వైషు, నాన్న ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. రఘుపతి, నువ్వుండు. శంకర్, వైషు నువ్వు చెప్పు, ఏం మాట్లాడాలి? వైషు, తాతయ్య అది. రిషి, రే లాగ్ చేయకుండా తొందరగా చెప్పు. వైషు, తాతయ్య నాకు వింధ్య అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. శివ, అదేంటి మా ఇద్దరికి పెళ్లి చేయాలి అని అన్నయ్య వాళ్ళు అనుకున్నారు. నాలో ఆశలు పుట్టించి ఇప్పుడు మీరు ఒకటైపోతే నేనేం చెయ్యాలి? మీరు నన్ను చీట్ చేశారు. తాతయ్య, పెద్దవాళ్ళు మీరైనా న్యాయం చెప్పండి. సర్యు బ్యాచ్ తప్ప అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. వైషు, చేసిన ఓవర్ యాక్షన్ ఆపు. మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాము అని అందరికీ తెలుసు అని నాకు తెలుసు. నేనే చెప్పాలి అని ఇంత చేశారని కూడా తెలుసు. సింధు, ఏరా నువ్వు మా వైషుయేనా? వామ్మో, నిన్ను ఎలా పెళ్ళికి ఒప్పించాలో ఏమో అని నేను రోజు అనుకుంటున్నాను. నువ్వు ఇంత ముదురని నేను అనుకోలేదు. రిషి, ఇప్పుడు తెలిసిందా పెద్దమ్మ, వీళ్ళు అందరూ ముదిరిలే కానీ యాక్షన్ చేస్తారు అంతే. నేను కనిపిస్తాను అందరికీ అల్లరి చేసేది. ప్రియ, చాలే ఆపురా ఇంకా. కీర్తి, ఏమ్మా వింధ్యా మేడం గారు ఏం చెప్పారు మాకు నీ పెళ్లి గురించి? కమల్, అన్నయ్య మీరు ఏ అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఇంకా ఏదో చెప్పావు. కర్ణ, వాడు ఎలాంటి వాడైనా సరే తల వంచి తాళి కట్టించుకుంటా. మీరు ఎవరిని చూపించినా సరే కళ్ళు మూసుకొని మరీ చేసుకుంటాను. కమల్, అలా అని మన కళ్ళు మూసేసింది. వింధ్య తలదించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అభి, రే వింధ్య, ఏంటిది చిన్నపిల్లలా ఏడుస్తున్నావు అని హక్ చేసుకొని ధైర్యం చెప్తాడు. అన్నయ్య, అసలు ఏంటి మీరు ఇలా ఏడిపించారు నా బంగారాన్ని? మీకు బుద్ధి లేదు అసలు. మీరు నాతో మాట్లాడకండి. కమల్, కర్ణ, అయ్య బాబోయ్, అమ్మ, ఉత్తమ అన్నా చెల్లెళ్ళు, మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది అని అభి వాళ్ళని హగ్ చేసుకుంటారు. అందరూ వాళ్ళని సంతోషంగా చూస్తూ ఉంటారు. కమల్, అయినా వైషు మా చెల్లి గురించి ఎంత చెప్పినా నువ్వు తనని ప్రేమించావు చూడు, అసలు నువ్వు ఎంత ధైర్యవంతుడివో. వైషు, చాలే బావా, ఇంకా తనని ఏడిపించకండి. రిషి, రే ఇప్పటి నుండే వాళ్ళన్నలకి సలహాలు ఇస్తున్నావు వాళ్ళ చెల్లి గురించి. వైషు, రే చాలు ఇంకా ఆపేసే. ఆహా అవునా అని వింధ్య వైషుని ఆట పట్టిస్తున్నారు. పెద్దవాళ్ళందరూ సంతోషంగా చూస్తూ ఉన్నారు. ఇక చాలా, అందరూ వెళ్ళి రెడీ అవ్వండి. అందరూ రఘుపతి గారి కుటుంబానికి వీడ్కోలు పలికి శంకర్ గారు వాళ్ళు బయలుదేరారు. రిషి, అందరికీ జంటలు సెట్ అయిపోయాయి, మా అన్నయ్యలకు తప్ప. అర్జున్, రే మా చెల్లికి మా గురించి బాగా తెలుసు, మాకు ఎలాంటి అమ్మాయి బాగుంటుంది అని తనే వెతికి తీసుకొస్తుంది. రిషి, నాకు ఎప్పుడో వైషుగాడు కూడా ఇలానే చెప్తాడు అని అనుకుంటూ ఉన్నాను అని గుర్తు చేసుకుంటూ, మరి ఇప్పుడు వాడే వాడి జీవిత భాగస్వామిని వెతుక్కున్నాడు. వైషు, రే ఎందుకురా నా మీద పడతావు? హరి, మరి వాడి జీవిత భాగస్వామిని చూసి చాలా రోజులవుతుంది, బాగా మిస్ అవుతున్నాడు. ఆ నీరసం మొత్తం మన మీద చూపిస్తున్నాడు. రిషి, రే ఆపు ఇంకా. రవి గారు ఫోన్ చేశారు. సరియు వాళ్ళ కార్ని వేరే దారికి పోనిస్తుంది. విరాట్, సరియు ఇటెక్కడికి? సరియు, అన్నయ్య కొంచెం సేపు సైలెంట్గా ఉండండి అని సీరియస్గా చెప్తుంది. అందరికీ అర్థమవుతుంది ఏదో సీరియస్ మ్యాటర్ అని, అందుకే అందరూ సైలెంట్గా ఉంటారు. కొంత సమయం తర్వాత కార్ ఒక హాస్పిటల్ ముందు ఆగుతుంది. వెనుక అందరూ వస్తారు. సరియు, రవి గారు రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ అవి కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మిగతా అందరికీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఏదో కంగారుగా కూర్చున్నారు. ఒక 10 నిమిషాలకు సరియు వీళ్ళ దగ్గరికి వస్తుంది. అందరూ తనని చూస్తూ ఉంటారు. సరియు, పెద్దమ్మ, పెద్దనాన్న, నేను అన్నయ్య వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అభ్యంతరం లేదు కదా?
శంకర్, మా చిట్టి తల్లి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. అలాంటిది వాళ్ళ అన్నయ్యల విషయంలో ఇంకా ఎక్కువ ఆలోచిస్తుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమ్మటిస్తాము అని ఒక నిమిషం మౌనం తర్వాత సరియు, పెద్దనాన్న మీకు రాజు అంకుల్ వాళ్ళు తెలుసు కదా? శంకర్, తెలుసు. నాన్న ఫ్రెండ్ కదా, హైదరాబాద్లో ఉండేవాళ్ళు. కొన్నాళ్ళ క్రితం ఇక్కడికి వచ్చారు. సరియు, పెద్దనాన్న వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళకు ముందే వాళ్ళని అన్నయ్య వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. శంకర్, ఇప్పుడు ఎందుకు ఇదే అంతా? సరియు, అంకుల్ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది పెద్దనాన్న. అంకుల్ ఆంటీ కొనుపిరితో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పిల్లల పెళ్లి చూడాలి అనుకుంటున్నారు. సరియు, అన్నయ్య మిమ్మల్ని అడగకుండా మీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. అర్జున్, రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తప్పు చేశావని ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మా గురించి ఎంతగా ఆలోచిస్తావా అని మాకు తెలుసు. నువ్వు ఏం చెప్పినా మేము ఆ మాట తప్పము అని నీకు తెలుసు. హరి, సరియు, నువ్వు మా ప్రాణాలు అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాం. అలాంటిది నీ మాట కోసం ఈ మాత్రం చెయ్యలేమా? నువ్వు క్షమాపణ చెప్పి మమ్మల్ని దూరం చెయ్యకురా. సరియు, అన్నయ్య అని అర్జున్ హరిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. విరాట్, రిషి, వైషు కూడా వాళ్ళని హగ్ చేసుకొని అలానే ఉంటారు. వారిని చూసి అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. అవి కర్ణ, కమల్ ఇలాంటి కుటుంబంలోకి వాళ్ళ చెల్లిని పంపిస్తున్నందుకు సంతోషంగా ఉంటారు. కీర్తి, మౌనిక కూడా వాళ్ళ అనుబంధం చూసి చాలా ఆనందిస్తారు. రవి, సరియు వెళ్దామా? సరియు, డాడ్. అందరూ వాళ్ళు ఉన్న రూమ్కి వెళ్తారు. రాజు వాళ్ళ వైఫ్ ఒంటి నిండా కట్లుతో బెడ్పై పడుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలిద్దరూ గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని అలా చూసి అందరికీ గుండె పిండేస్తున్నట్టు ఉంది. సింధు, ప్రియ, లక్ష్మి, పద్మ ఆ పిల్లల్ని ఓదారుస్తున్నారు. సరియు, అంకుల్ ఒకసారి ఇటు చూడండి. రాజు, సరియు వచ్చారా తల్లి? చూడండి మా పరిస్థితి. మా ప్రాణం గురించి మాకు బాధ లేదు తల్లి, కానీ మా పిల్లల లోకం తెలియని వాళ్ళు. ఇప్పటిదాకా మా రెక్కల కింద ఉంచి పెంచాంరా, ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నామని నా బాధ. సరియు, అంకుల్ అలా మాట్లాడకండి. ఇప్పుడే మీ కళ్ళ ముందే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. రవి, అవును రాజు, మా అన్న కొడుకులకు ఇచ్చి మీ పిల్లల పెళ్లి చెయ్యాలని మేము అనుకున్నాము. రాజు, చాలు రవి, ఇంతకంటే నాకేం అక్కర్లేదు. మీ కుటుంబంలో మా పిల్లలు ఉన్నారు అంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. అమ్మ రమ్య, సౌమ్య ఇటు రండి. వాళ్ళిద్దరూ డాడీ అని వాళ్ళని చుట్టేసి ఏడుస్తారు. రాజు, చూడండి తల్లి, ఇలా ఏడవకండి. నా ఆఖరి క్షణాన ఇంతకంటే నేను సంతోషించే విషయం ఉండదు. మీ ఇద్దరూ నా స్నేహితుడి కుటుంబంలో అడుగు పెడితే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. రమ్య, నాన్న ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ? ప్లీజ్ మీరు కామ్గా ఉండండి. రాజు, రేయ్ తల్లి, నా పరిస్థితి నాకు తెలుసురా, నా మాట వినండి. రమ్య, అలానే నాన్న, మీ ఇష్టం. రాజు, తల్లి, నేను ఏదో ఆవేశంలో చెప్పట్లేదు. మీ మంచి గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో మీకు తెలుసు. అలాంటిది ఈ పరిస్థితిలో నేను ఇంత ఆనందంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే ఒకసారి ఆలోచించండి. సౌమ్య, నాన్న నువ్వు చెప్పినట్టే వింటాము. రాజు భార్య, రవి అన్నయ్య, మా కళ్ళ ముందు పెళ్లి జరిగితే మేము ఆనందంగా కళ్ళు మూస్తాము. మా కోరిక మన్నించండి ప్లీజ్. శంకర్, అలా అనుకు చెల్లెమ్మ, మీ ఎదుటే మీ పిల్లల పెళ్లి జరుగుతుంది. సింధు పిల్లలు నీ తీసుకోండ్రా. సింధు, అలాగే అండి. అర్జున్, హరి ఇటు రండి నాన్న. రమ్య, సౌమ్య ఇలా వచ్చి నిలబడండి. రవి, వదిన ఇవిగో మంగళసూత్రం. హరి రమ్య మెడలో, అర్జున్ సౌమ్య మెడలో 3 ముళ్ళు వేసి తనని వారి జీవిత భాగస్వాములుగా చేసుకున్నారు. ఆ పెళ్లిని చూసి రాజు, అతని భార్య తుది శ్వాస విడిచారు.